హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా మమ్మీ చేసిన రెసిపీ పులిహోర. ఇది చాలా బాగుంటుంది, ఈజీగా చేసుకోవచ్చు. దీని ప్రాసెస్ ఎలాగో చూసేద్దాం. ముందుగా పులిహోరకు కావాల్సినవన్నీ సిద్ధం చేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో కొబ్బరి, పచ్చిమిరపకాయలు, అల్లం, ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకుందాం. స్టవ్ మీద కడాయి పెట్టుకుందాం. దాంట్లో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ని బాగా కాగనిద్దాం. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు పల్లీలు యాడ్ చేసుకుందాం. పల్లీలను బాగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఎండుమిర్చి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కరివేపాకు యాడ్ చేద్దాం. తర్వాత తురిమిన క్యారెట్ యాడ్ చేద్దాం. కొంచెంసేపు కలుపుకుందాం. బాగా ఫ్రై చేసుకుందాం. ఒక 5 minutesలో క్యారెట్ ఫ్రై అయిపోద్ది. ఇప్పుడు క్యారెట్ ఫ్రై అయిపోయింది. మనం ఇందాక మిక్సీ పట్టుకున్న దాన్ని దాంట్లో యాడ్ చేద్దాం. కలుపుకుందాం. అది కూడా కాస్త ఫ్రై అవ్వనిద్దాం. ఇప్పుడు పసుపు యాడ్ చేసి దాన్ని బాగా మిక్స్ చేసుకుందాం. నెయ్యి కూడా యాడ్ చేద్దాం. కలుపుకుందాం. ఇలా ఒక 2 minutes మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక బౌల్లో కొంచెం అన్నం వేసుకుందాం. కొంచెం అన్నం తీసుకుందాం. దాంట్లో మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న తాలింపు వేసుకుందాం. దాన్ని బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా చేస్తే లెమన్ రైస్ చాలా బాగుంటుంది. ఎప్పుడు ఇదే తినాలనిపిస్తుంది. ఇప్పుడు దీంట్లో లెమన్ జ్యూస్, కొత్తిమీర యాడ్ చేద్దాం. అంతేనండి, మన టేస్టీ పులిహోర రెడీ అయిపోయింది. దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.